వెల్కమ్ టు మూవీ మిక్చర్. టాలీవుడ్ టు బాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో ఇవాల్టి షో రెడీగా ఉంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. రామ్ చరణ్ రచ్చ చేసి చూపించాడు. పవర్ స్టార్ రికార్డుల పని పడుతున్నాడు. ప్రస్తుతానికి ఈ ఇద్దరి పని అయిపోయింది. ఇక మిగిలిందల్లా అల్లు అర్జున్ ఒక్కడే. మరి బన్నీ కూడా అచ్చొచ్చిన 2012 లో సూపర్ హిట్ కొడతాడా? జులైతో ఛానల్ నుంచి హిట్ లేని బన్నీ హిట్ ట్రాక్ ఎక్కుతాడా? జస్ట్ వాచ్. మెగా ఫ్యామిలీకి ఈ ఏడాది ఓ రేంజ్ లో కలిసొస్తోంది. ఇప్పటికే అబ్బాయి రచ్చ చేశాడు. 11 ఏళ్ల తర్వాత పవర్ స్టార్ తన స్టామినా చూపిస్తూ బాక్స్ ఆఫీస్ రికార్డులతో చెడుగుడు ఆడుకుంటున్నాడు. సమ్మర్ లో రిలీజ్ అయిన బాబాయ్ అబ్బాయి సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ మరీ రికార్డులు సెట్ చేస్తున్నాయి. గబ్బర్ సింగ్ ఇక్కడ సుందరి 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 మనసువే చేసిన ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి ఏ రేంజ్ లో కలిసి వచ్చిందంటే 11 ఏళ్ల నుంచి ఎలాంటి సినిమా చేసినా రిజల్ట్ ను మాత్రం ఒకేలా చూసిన పవన్ కు 2012లో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. ఈ సినిమాతో మరోసారి తన పవర్ ను ప్రూవ్ చేసుకుంటున్నాడు పవర్ స్టార్. తాను ట్రెండ్ ఫాలో అవనంటూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతున్నాడు గబ్బర్ సింగ్. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. సో ఇప్పటికే చెర్రీ పవన్ తన సత్తా చూపించేశారు. ఇక మిగిలింది బన్నీ ఒక్కడే. కెరీర్ మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన అల్లు అరబ్బాయి కూడా ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నాడు. గతేడాది ఎన్నో అంచనాలతో వచ్చిన బద్రీనాథ్ కూడా నిరాశపరచడంతో ఈ ఏడాది ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు బన్నీ. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, కత్తి దూస్తే బద్రీనాథ్, అంతు చూస్తే బద్రీనాథ్, మదిలో మెర 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 మెరమంటూ మెరిసే మెరిపే బద్రీనాథ్. నాథ్ 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 నీతో బద్రీనాథ్, నాథ్ 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 నీలో. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జులై సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు బన్నీ. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇలియానా ఇందులో ఫీమేల్ లీడ్ చేస్తోంది. కలేజా లాంటి డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్, బద్రీనాథ్ తర్వాత బన్నీ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ కాంబినేషన్ ఖచ్చితంగా జల్సా చేయిస్తుందనే నమ్మకంతో ఉన్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్న జులాయి త్వరలోనే విడుదలకు ముస్తాబవుతోంది. ఇక ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలిద్దరూ బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కావడంతో జులై కూడా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు బన్నీ. ఒకవేళ జులై కూడా హిట్ అయితే మెగా ఫ్యామిలీ హీరోలందరికీ విజయాన్ని అందించిన ఏడాదిగా 2012 మెగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇక ఇదే ఏడాది మరో 2 మెగా మూవీస్ కూడా విడుదల కానున్నాయి. వినాయక్ డైరెక్షన్ లో చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా 2012లోనే విడుదలకు ముస్తాబవుతుండగా, పూరి జగన్నాథ్ పవర్ స్టార్ తో తెరకెక్కిస్తున్న కెమెరామెన్ గంగాతో రాంబాబు కూడా సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. సో ఈ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తే 2012 మెగా ఇయర్ గా మిగిలిపోనుందేమో మరి. ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే
చేస్తున్న తికమకలో ఎల్లో గుండె చా